ఒక చిత్తశుద్ధితోని ఒక్కొక్క సంక్షేమ పథకానికి ఈ విధంగా పేరు పెట్టాలని చెప్పి ఇవాళ కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. ఆ నిర్ణయాన్ని ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తుంగలో దొక్కుతుంది. వాళ్ళు మేము ఎక్కడ సంక్షేమ పథకాలు ఆపం. సంక్షేమ పథకాలు ఆపే ఆలోచన భారతీయ జనతా పార్టీకి లేదు, భారత సర్కార్కి లేనే లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాల పేరును మార్చే ప్రయత్నం చేస్తే మేము నేరుగా లబ్ధిదారులకు ఏ విధంగా ఇవ్వచ్చో దాని గురించి ఆలోచిస్తాం. నేరుగా లబ్ధిదారులకే ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మేము రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రమేయం లేకుండా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గాని, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన గాని, ఇవాళ మీరు చూడండి, ఇటువంటి సంక్షేమ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం పేరు మార్చింది. రే మీ ప్రభుత్వం యొక్క మీ సొంత సంక్షేమ పథకాలు, మీ నిధులతో జరిగే సంక్షేమ పథకాలు అంటే మీరు ఇందిరాగాంధీ పేరు పెట్టుకుంటారా, లేకపోతే ఒసామా బిన్ లాడన్ పెడతారా, దావుద్ ఇబ్రాహిం పెట్టుకుంటారా? పెట్టుకోరు, మాకు ఏం అభ్యంతరం లేదు మాకు. కానీ కేంద్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలకు మీ పేరు పెట్టుకోవడం మీకు ఇబ్బంది లేదు. కానీ పైన కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకం పేరు పెట్టాలా లేదా? నిధులు ఇచ్చేది భారత సర్కార్, కేంద్ర ప్రభుత్వము. పేర్లు మార్చి ఫోజులు పెట్టుకుని సొమ్మకొని సోకొకట్లక మీరు ప్రజలు మభ్యపెడతా అంటే ఊరుకునే ప్రసక్తే లేదు. వాళ్ళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గాని, గరీబ్ కళ్యాణ్ అన్న యోజన గాని లబ్ధిదారులకే చెందే విధంగా ఇచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఆ విధంగా ఆలోచిస్తుంది. ఆ అవకాశం కల్పించేద్దని మేము కోరుతాను. నేను మీరు మేము కలిస్తేనే అభివృద్ధి. వాళ్ళ పేర్ల కోసం కొట్లాడి దానికి నష్టం వరకు మీకే నష్టం. పేద ప్రజలకు నష్టం జరిగించే ప్రయత్నం చేయము. జరగకుండా గట్టి కొట్లాడతాం మేము మీతోని. కానీ పేరు కోసం, ప్రఖ్యాతుల కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల మీ వల్ల కాంగ్రెస్ పార్టీ యొక్క ఈ కుటిల యత్నాల వల్ల, కుటిల ఆలోచనల వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, పేదలకు అన్యాయం జరిగే ప్రమాదం ఏర్పడ్డది. కానీ మీరు మాత్రము పేదలకు ఎక్కడ అన్యాయం చేయం. మా సంక్షేమ పథకాలను, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను నేరుగా ఇల్లు వాళ్ళకేస్తాం, డైరెక్ట్ ఇస్తాం. బియ్యం పప్పులు కూడా వాళ్ళకేస్తాం డైరెక్ట్. అరే రేషన్ కార్డు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వము, బియ్యం ఇచ్చేది ఫ్రీ ఇచ్చేది మేము ఇస్తాము. ఇలా ఫోటో మీద పెట్టుకుంటారా? ఏమైంది? రేషన్ కార్డు మీద ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పెడితే తప్పేముంది అంటున్నా నేను. మీకున్న ఇబ్బంది ఏంది? ఇవాళ ఇందిరమ్మ ఇల్లు అంటున్నారు, పైన ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని పెడితే తప్పైంది. ఇబ్బంది మీకు వచ్చిన ఒప్పైంది. అంత ఇబ్బంది ఏంది మీకు? అంత పట్టిపోయింది మీకు? పేదలకు ఇల్లు ఇవ్వాలని ఆలోచన లేదు మీకు. పేరు కోసం పట్టింపు మీకు. కేంద్ర ప్రభుత్వం పేరు రావద్దు, ప్రధానమంత్రి గారి పేరు రావద్దు. దొబ్బిపోవాలన్నీ దొబ్బిపోవడే, కానీ పేరు మాత్రం మీకు ఉండాలి, మాకు ఉండద్దు. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, పేద ప్రజల సంక్షేమ పథకాలు ఎక్కడ ఆపము, ఆపే ప్రసక్తి లేదు. పేదలకు ఎక్కడ అన్యాయం జరగనీయము. ఇటువంటి ఇండ్ల విషయంలో గాని, గరీబ్ కళ్యాణ్ అనే విషయంలో గాని నేరుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా లబ్ధిదారులకే చెందే విధంగా ఉండే అవకాశాలను చూస్తున్నాం మేము. అటువంటి అవకాశం మాకు ఇస్తే నష్టం మీకే, మీ ప్రభుత్వానికే నష్టము. మిమ్మల్ని ఎవ్వరు కూడా ప్రజలు మీ పథకాన్ని స్వాగతించారు. మీరు ఇచ్చే స్కీమ్ దిగి ఇంకా ఆరోగ్య గురించి మాట్లాడమంటే అవి పక్కకు పెట్టి మీరు 26 జనవరి రోజు నేను సంక్షేమ పథకాలు ఇస్తాన్నారు. కొండ నవి ఎలకలు కూడా పట్టలే మీరు. ఒక్క మండలంలో ఒక్క గ్రామం అట. ఏమన్నా పైలట్ ప్రాజెక్ట్ అది ఏమన్నా? మీరు ఏమన్నారు? ఎలక్షన్ ముందు ఏమన్నారు? 2500 రూపాయలు అందరికి ఇస్తాన్నారు. ఎంతమందికి ఇచ్చారు? సరే, నిన్న మీరు చెప్పింది రేషన్ కార్డులు లబ్ధిదారులు అందరికి ఇస్తున్నారు అంటే ఒక మండలంలో ఒక గ్రామంలోనే లబ్ధిదారులారా, అర్హులున్నారా? ఒక మండలంలో ఒకటే గ్రామంలో రేషన్ కార్డు కావాల్సిన వాళ్ళు ఉన్నారా? ఒకటే గ్రామంలో రైతు భరోసా కావాల్సిన వాళ్ళు ఉన్నారా? ఒకటే గ్రామంలో కౌలు రైతులు ఉన్నారా? ఇది ఎక్కడ పద్ధతి అంటారా? మండలంలో మిగతా గ్రామాలందరూ ప్రజలు ఓట్లేదు మీకు, ఒకటే గ్రామంలో ఓట్లు ఇచ్చినా మీకు? కానీ ఇచ్చే యోచనలో
ప్రభుత్వం లేదు, ఇద్దామన్నా ప్రభుత్వం దగ్గర పైసలు లేవు. ఉన్న పైసలు కాబట్టి ఢిల్లీలో కప్పం కడుతున్నారు, పొట్టు పొట్టు దోసుకుంటున్నారు. ఇది పెద్ద 14% సర్కార్. మళ్ళీ చెప్తున్నది, కుటుంబ సభ్యులను కూడా ఈ అవినీతిలో ఇన్వాల్వ్ చేస్తున్నారు. కాబట్టి 26 జనవరి కోసం ప్రజలు ఎదురు చూశారు. అరే ప్రభుత్వం రేషన్ కార్డు ఇస్తుంది కావచ్చు, రైతు భరోసా పైన రైతులకు 15,000 రూపాయలు ఇస్తుంది కావచ్చు, కౌలు రైతులకు కూడా 12,000 రూపాయలు ఇస్తుంది కావచ్చు, ఇంటింటికి రేషన్ కార్డు ఇస్తారు కావచ్చు అని ప్రజలందరూ ఎదురు చూస్తే మీరు ఒక్క మండలంలో ఒక్క గ్రామంలో మీరు చేస్తామంటే ఇది ఎంత చీటింగ్ ఎప్పుడు ఆలోచించండి. వాళ్ళ గింత దుర్మార్గ బుద్ధులు ఆమె గింత అన్యాయం చేస్తారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు? మీరు వాళ్ళ మీద చిత్తశుద్ధి వచ్చినారే. గ్రామాల్లో రైతు వేదిక పైసలు మాయే కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రకృతి వనానికి పైసలు కేంద్ర ప్రభుత్వాన్ని, శ్మశాన వర్గ పైసలు కేంద్ర ప్రభుత్వాన్ని, కమ్యూనిటీ హాల్ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని, 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని, గ్రామీణ సడక్ యోజన పైసలు కేంద్ర ప్రభుత్వాన్ని, సిఆర్ఎఫ్ నిధులు కేంద్ర ప్రభుత్వాన్ని, నేషనల్ హైవేస్ కేంద్ర ప్రభుత్వాన్ని, రైల్వేస్ కేంద్ర ప్రభుత్వాన్ని, లైట్లు పోల్స్ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని, సబ్ స్టేషన్ కేంద్ర ప్రభుత్వాన్ని. మీ చెప్పండి స్కీమ్స్ మీ ఇస్తాను 6 గంటలకి అతిగతలేదు మీకు. కాబట్టి మళ్ళీ చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, మాకు భేషజాలు లేవు, మాకు వేరే కుట్ర యత్నాలు మాకు లేవు. వీలక మేము కలిస్తేనే తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి జరుగుతుంది, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వ యొక్క సంక్షేమ పథకాల పేరు పక్కా పెట్టాల్సిందే, పెట్టి తీరాల్సిందే, లేకుంటే నేరుగా లబ్ధి తలకిస్తాం. ఆలోచించాలని కోరుతాను నేను. రాష్ట్ర ప్రభుత్వం జేబులోకి ఇస్తుందా? ముఖ్యమంత్రి జేబులోకి ఇస్తుందా? అరే మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యం కాకుండా ఇంకొన్ని సంభవిస్తుందా? అరే పన్నులు ఇక్కడ కూడా కడుతున్నా ప్రజలు, ఎక్కడైనా పన్నులే. కాబట్టి అంటే ముద్దించుకిస్తారా పైసలు?